హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిష్ ఫర్ ది డే. డిష్ ఫర్ ది డేలో ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే డిష్ శనగపప్పు రైస్. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీగా అలాగే లంచ్ బాక్సెస్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1/2 కప్ శనగపప్పుని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యాన్ని కూడా ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు అలాగే లవంగాయలు వేసుకోవాలి. ఈ బిర్యానీ ఆకు లవంగాయలు చిటపట్లాడాకే ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 3 పచ్చిమిర్చి అలాగే 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు మగ్గాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక టమాటా ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను. ఈ టమాటా ముక్కలు మగ్గాక ఇప్పుడు పుదీనా అలాగే కొత్తిమీర యాడ్ చేసుకుని ముందుగా నానబెట్టిన శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల శనగపప్పు పచ్చివాసన పోయి ఈ ఫ్లేవర్స్ అన్ని శనగపప్పుకి బాగా పడతాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ శనగపప్పు రైస్ని మీరు బాస్మతి బియ్యంతో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను. ఈ రైసు శనగపప్పు కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. శనగపప్పు 1/2 కప్ తీసుకున్నాను కాబట్టి మొత్తం కలిపి 3 కప్పులు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేద్దాం. శనగపప్పు రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు రైస్ రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్లోకి అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీగా లంచ్ రెసిపీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.